మన దేవుడు సముద్రపు పొంగులను అణుచుబడైనాడు. వాటి తరంగములను ఉప్పెన వలె ఎగిరే ప్రతి సమస్యను అణిచివేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. 89 కీర్తనలో 9 వచనంలో ఈ మాట కీర్తనకారుడు అంటాడు, సముద్రపు పొంగును అణుచువాడవు నీవే, దాని తరంగములు లేచినప్పుడు వాటిని అణిచివేయుచున్నావు. 65 కీర్తనలో కూడా ఇదే మాట చెప్తాడు 7వ వచనంలో, ఆయనే సముద్ర ఘోషను వాటి తరంగముల ఘోషను అణిచివేయవాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు అని కీర్తనకారుడు చెప్తున్నాడు. దేవుడే ప్రతి పరిస్థితి మీద ప్రభు అయిన దేవుడైనాడు. ప్రతి పరిస్థితిని శాసించగలిగిన వాడైనాడు. అందుకే యేసయ్య శిష్యులు ఆశ్చర్యపడ్డారంట. అంత పెద్ద తుఫానుని ఒక చిన్న మాటతో ఆయన నిశ్శబ్దం చేశాడు, అణిచివేశాడు. మన పరిస్థితుల్లో కూడా ఆయన మాట మన జీవితంలో విడుదల చేయగా, ఆయన మాటను మనం వెతక, ఆ మాట మన ప్రతి పరిస్థితిని మార్చేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శబ్దాల కన్నా, ఈ యొక్క ఎగుస్తున్న అలల కన్నా దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క వాక్యం ప్రభావము చాలా గొప్పది. అదే ప్రతి పరిస్థితి మీద మనల్ని నడిపించేదిగా ఉంటుంది, ప్రతి పరిస్థితిని అనుకూలపరిచేదిగా ఉంటుంది. కాబట్టి ఆయన స్వరం మనం విందుం గాక, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం జీవించడం గాక. ఆమేన్.